ఏదైతే మనం సిద్ధాంతము వేదాంతము ఏనంటారా, అందుకే మీకు ఏమైనా అర్థం కాక చేయటం లేదు. ఈయన సామాన్య వ్యక్తికి ఏ విధంగా భగవద్గీత ఏ విధంగా తెలుసుకోవాలా, భగవద్గీతని ఏ విధంగా మనం నిత్య జీవితంలో ఆ రంగా మనం సరైనట్టు హిందువులాగా బతికితే దేవుడి శక్తి మనతో పాటు ఉంటుంది. మనం మాంసం తింటూ టీవీలు చూసుకుని సినిమాలు చూసుకుంటూ నేను హిందువుని అంటే లాభం లేదు. హిందువులైనా అట్లాంటి పనికి మాలిన పనులు చేస్తారే. హిందువులు అట్లాంటి అనవసరమైన పనులు, జీవితాన్ని పాడు చేసే పనులు, టీవీ చూస్తే ఏం లాభం మీకు? యమరాజు వచ్చి లాక్కుపోతాడు, చూసించాలని చెప్పి నరకలోకానికి పట్టుకుపోతాడు. అంతే కదా, ఈ వయసు వస్తే టీవీలు చూడాల్సిన వయసు అయింది. దగ్గర మాలు తీసుకుని జపం చేసుకోవడం, రామాయణం భాగవతం చదువుకోవడం, లేకపోతే మందిరానికి వచ్చి భజనలో కూర్చోవడం. దిస్ ఈజ్ లైఫ్. ఈ సంసారంలో ఇక మనకి రోగాలు, ముసలితనం, మనకి తర్వాత రకరకాల సమస్యలు, దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఇది రైట్. సమస్యలు ఉంటే బయటపడాలా లేదా? కానీ జనాలంతా కుక్కల్లాగా గొర్రెల్లాగా తినడం, పండుకోవడం, మైండ్ చెప్పినట్టుగా కాలక్షేపం చేయడం. కృష్ణుడు భగవద్గీతలో మైండ్ని కంట్రోల్ చేసుకోమంటున్నాడు, మైండ్ని ఆయన మీద పెట్టమంటున్నాడు. దాన్నే కృష్ణ చైతన్యం అంటారు. ప్రస్తుతం మనది శరీర చైతన్యం. నా కాలు, నా కన్ను, నా పెళ్ళ, నా బిడ్డలు, ఇప్పుడు మనసు దేవుడి మీద బాటల్లా. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాక యాడ్ అయ్యాయి కదా. మీరు పుట్టినప్పుడే మీ భర్తతో దిగి వచ్చారా ఏంటి? ఇక్కడికైతే ఎడిషన్, ఇక్కడే మళ్ళీ వదిలిపోతుంది. మీ వారు ఉన్నారా? మీ తండ్రి గారు ఉన్నారా? అట్లా ఒకరోజు ఒక్కొక్కళ్ళు టైం ఎవరితో, ఇప్పుడు మీరిద్దరు ఒకేసారి పోతారా మనకి తెలియదు. అంతే కదా. పోతామని మాట్లాడుకోవడం తప్పేం లేదు, వాస్తవం. ఒకరోజు మనం చనిపోవాల్సి వస్తుంది, అప్పుడు తయారవుతారు. మనం చావు గురించి ఆలోచన తెలుసుకోలేదు. చావు గురించి ఆలోచన తెలుసుకోలేదు. మనం కుందేళ్లలాగా, కుందేళ్ళు పేరు విన్నారుగా. కుందేలు అంటే పెద్ద చెవులు ఉంటాయి దానికి, కుందేలు. మీ అమ్మాయి ఏం చదువుకుంటాను? ర్యాబిట్ అంటే ఏందో అడగండి. వాట్ ఈజ్ ద ర్యాబిట్? చెప్పిందా? బాగానే చదువుతుంది అయితే. ర్యాబిట్, కుందేలు. ఎవరైతే జీవితంలో ఇక్కడ రోగాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, ముసలితనం ఉంది, సావు ఉంది, కాబట్టి ఇక్కడ పండగ చేసుకునే పరిస్థితి కాదు, ఇక్కడ తయారయ్యే పరిస్థితి, ఇక్కడ సాధన చేసేటువంటి మన ఋషులు ముళ్ళందరూ కూడా సాధన చేసి గృహస్థ ఆశ్రమం అన్నారు. గృహస్థులు కాదు, గృహస్థ ఆశ్రమం అంటే మేము ఎట్లా ఆశ్రమంలో బతుకుతున్నారో మీరు కూడా ఇళ్లలో ఇక్కడ నేర్చుకొని ఇంటికి పోయి అదే పద్ధతిలో బతకాలి. మీరు ఇక్కడ చేరగలిగితే చేరచ్చు, చేరే పరిస్థితి లేదు అంటే ఇక్కడికి వస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంతే కదా, ఎక్కడుంటే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ ఉంటే తెల్లారుదామని లేవాలి, ఈయనకు అలవాటు లేదు, సడన్గా ఎక్కడ లేస్తారు, వీలు కాదు. తయారవ్వాలి. ఆశ్రమంలో ఉండాలంటే ఇక్కడ టీ కాఫీలు ఇయ్యరు మీకు. పొద్దున్న టీ కాఫీ లేకపోతే మా తలకాయ పని చేస్తారు, ఇంటికి పండిస్తారు అంటారు. అదే కదా, ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా చెత్త అలవాట్లన్నీ. మాకు ఉల్లిపాయ పెసరట్టు కావాలి సార్, మాకు సాంబార్లో ఉల్లిపాయ కావాలి సార్, ఇక్కడ వేయరు. అది నేను ఉల్లిపాయ తామసిక వస్తువు, అది తింటే మిరిటాగా డల్గా తయారవుతారు. ఆయన వయస్సు నా వయస్సు దాదాపు ఒకటే ఉంటుంది.
బహుశా ఆయనకంటే నా వయసు ఎక్కువ అయి ఉంటుంది. కానీ మేము ఒక పద్ధతిలో బతుకుతున్నాం కాబట్టి నా వయసు అంతా కెన్ యూ గెస్ వాట్ ఈజ్ మై ఏజ్? ఐఎమ్ 70 years. నాకు 70 ఏళ్ళు. మీతో పాటు తిరుగుతూ ఉంటాను లేదా? ఏళ్ళలాగా ఇంకా ఏళ్ళలాగా తయారు అవ్వాలా లేదా? ఇది ఒక పద్ధతిలో బతుకుతూ ఉంటే ప్రకృతి నియమాల పద్ధతిలో తెల్లవారుదాము లేవాల, టీ కాఫీలు తాగకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. మేమెవరు హోటల్లో తినం. ఒక పద్ధతిలో ఎన్ని మాటలు తింటారు రోజుకి ఎన్ని మాటలు తింటున్నారు? వెరీ గుడ్. ఈయన మీ ఆయన ఏం పని చేసి రిటైర్ అయ్యారు? ఒప్పుడు తింటే బాగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగానే ఉన్నారా? ఆర్ యూ హెల్దీ అండ్ హెల్దీ? ఇక బాగా యాక్టివ్గా ఉంది. చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి నేర్పించాలి పిల్లల్ని. 8:30, 9 కల్లా నిద్రపుచ్చి 4-5 కల్లా నిద్ర లేపాలి. మంచి జ్ఞాపక శక్తి, తెలివితేటలు, చురుకుదనం. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ సౌండ్, వెల్దీ అండ్ వైజ్. ఎవరైతే తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున లేస్తారో అటువంటి వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళకి ఎప్పుడు దరిద్రం అనేది రాదు. రోజు తెల్లవారుజామున లేస్తే మనకి దరిద్రం లేదు. సౌండ్ అంటే సౌండ్ ఇన్ హెల్త్. సౌండ్ వెల్దీ అంటే డబ్బుకు లోటు ఉండదు. వైజ్ తెలివితేటలు, ఏది చేయాలా ఏది చేయకూడదు, ఎంత తినాలా ఏం తినాలా అని ఆ తెలివితేటలని తెల్లవారుజామున లేస్తే దేవతలు ఆశీర్వదిస్తారు. ఎన్ని గంటలు లేస్తారు నిద్ర? ఎన్ని గంటలు నిద్ర లేస్తారు ఇద్దరు? ఇంట్లో ఎవరు ఉంటారు మీతో? అప్పుడు ఇక్కడ వచ్చానండి. తెల్లవారుదాన 4 గంటలకు లేవగలిగితే యూఆర్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ ది ఆశ్రమం. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు పని లేకుండా? ఇక్కడ ఉంటే యాక్టివిటీ రోజుకి ఉదయం 4:30 నుంచి 8:15 దాకా యాక్టివిటీ. ఓపిక ఉన్నంత పని చేసుకోవచ్చు, ప్రీచింగ్ చేయొచ్చు, అక్కడెక్కడ కూర్చొని ప్రసాదం పంచిపెట్టడం. యాక్టివ్గా ఇంట్లో ఉంటే పని ఉండాలి. ఆధ్యాత్మిక పనులు. ఉద్యోగం చెప్పి స్టేట్ బ్యాంకులో పనిచేసేప్పుడు అక్కడ పనులు చేశారు, రిటైర్ అయింది. ఇప్పుడు చురుగ్గానే ఉండొచ్చు. నేను డాక్టర్గా పనిచేసేవాడిని హాస్పిటల్లో. నా స్పిరిచువల్లీ యాక్టివ్. వచ్చిన వాళ్ళని కలుసుకోవడం, మాట్లాడడం, పలకరించడం, ఎవరికి ఎట్లా మాట్లాడి వాళ్ళని మెల్లిగా భక్తిలోకి తీసుకురావాలా, అంతే కదా మా పని. ఇది మీకు ఎలా మీ డ్యూటీలు ఉంటాయో మా పని వచ్చిన వాళ్ళని, జీవితాన్ని వృధా చేసుకుంటున్న వాళ్ళని ఎలా సావధానం చేయాలా, భక్తి సరిగ్గా చేయడం తెలియనటువంటి వాళ్ళకి ఎలా నేర్పించాలా, ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి ఆల్రైట్ భజన మీరు సాధన చేసుకోండి, సేవ చేసుకోండి, ఇక ప్రసాదాలు తినండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరినండి ఇక్కడ చేరాలంటే మీరు ఇక్కడ చేరవచ్చు. మీకు రూమ్లు ఇస్తాం, మీరు వండుకోకర్లా. అందరికి కమ్యూనిటీ కిచెన్. మీరు కూడా ఉద్యోగం చేస్తారా ఏంటి? హౌస్ వైఫ్. కమ్యూనిటీ కిచెన్. ఇక ఎవరి ఇళ్లలో వాళ్ళు వండుకోవాలా. మందిరంలో మేము 50 మంది ఉంటాం. 50 మందికి ఒకే చోట వండుతారు. కాబట్టి 5-6 మంది వంటలు వండుతుంటే మిగతా వాళ్ళు వేరే సేవల్లో, అంటే అందరూ తలకు పని పంచుకొని. ఇక్కడ మందిరంలో ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి, ఇక్కడ చూస్తారు. మిగతా వాళ్ళు మీ మొహాలు చూస్తారు. చేతులు ఎత్తండి గట్టిగా. ఏం చేస్తారు?
వినపట్టలేదా అండి? మందిరంలో ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి గట్టిగా. వీళ్ళంతా మందిరంలో ఉంటున్నారు. లాకుర్రాడు, వీళ్ళందరికీ ట్రైనింగ్. ఈయన మాలాగా సన్యాసులు కలిసిపోవాల. ఈ అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకుంటారు. రజితమ్మ నవ్వుతున్నాడు. దానికి మీకేమైంది? ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందా అండి? ఆల్రైట్, కొద్దిసేపు ఒక 15-20 నిమిషాల టైం ఉంది. మందిరం శయన ఆరతి, ఆఖరి ఆరతి ఉంటుంది. ఇప్పుడు దేవుడికి శయన భోగం అంటారు. అంటే దేవుడిని నిద్రపుచ్చడానికి ముందు వేడి వేడి పాలు, ఇది మిఠాయిలు, ఫ్రూట్లు నైవేద్యం పెడతారు. మీకు కూడా పోయేప్పుడు ప్రసాదం పెడతారు అక్కడ. కాబట్టి భక్తి అనేది నేర్చుకోవాలి. ఎవరి భక్తి చేయాలా, ఎలా భక్తి చేయాలా, ఎందుకు భక్తి చేయాలా. భక్తి చేయకుండా చనిపోతే మన బతుకేమవుతుంది? కృష్ణుడు చెప్పినట్లుగా భక్తి యోగాన్ని అభ్యసిస్తూ చనిపోతే వాళ్ళకేం గతి పడుతుంది? ఏం ప్రశ్నలు అడిగా? ఎవరి భక్తి చేయాలా, ఎలా భక్తి చేయాలా, ఎందుకు భక్తి చేయాలా, భక్తి చేస్తే చనిపోయేప్పుడు ఏమవుతుంది, భక్తి చేయకపోతే చచ్చిన తర్వాత ఏమవుతుంది. కాబట్టి భక్తి కంపల్సరీగా చేయాలా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా గాలి పీలుస్తున్నారా లేదా? తెలియకుండానే గాలి పీలుస్తున్నాం మనం, అంతే కదా. మీరు రెడ్లు కావచ్చు, నాయుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇక్కడైనా నాన్ ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారా? ఇక్కడ నాన్ ఆంధ్ర వాళ్ళు కాకుండా తమిళ వాళ్ళు అందరు తెలుగు వాళ్ళేనా? అలాగే అంటే ఎవరైనా కూడా ఈ భారతదేశాన్ని కలిపి ఉంచేటువంటిది మన సనాతన ధర్మం. లేకపోతే మీరు రెడ్డి అంటారు, నేను నాయుడు అంటే, ఆంధ్ర అంటే, తమిళనాడు అంటారు, కొట్టుకు పోవాలి. కానీ మనం అందరం కూడా దేవుడి సంతానం. మనం అంతా కూడా కృష్ణుడి యొక్క భక్తులం. పాన్ ఇండియా, అక్రాస్ ఇండియా, ఇండియా కెన్ బి యునైటెడ్. అటు ధర్మం మనందరినీ కలిపి ఉంచుతుంది. ధర్మాన్ని వదిలిపెడితే ఎవడు బతుకు వాళ్ళది. వాళ్ళ ఇంట్లో మాకేం పని ఉంది, వీళ్ళతో మాకేం పని ఉంది, మనకేం లాభం ఇట్లా. కానీ దేవుడిని నమ్మితే మంచి చెడులో పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. హౌ కెన్ వీ హెల్ప్? ముస్లింలు మీద దాడి చేయడానికి వస్తున్నారు. వాళ్ళ కింద వాళ్ళు పిచ్చాళ్ళు. ముస్లిం వాళ్ళు మతం కాదు, ధర్మం కాదు, పిచ్చి. వాడు ఏమంటాడు? అల్లాని ఒప్పుకోకపోతే చంపాలంట. అదేంటి? నేను గాజులు తోడు కూర్చున్నారా, పూలు పెట్టి కూర్చున్నారా? చంపడానికి పోతే అంతే కదా. చంపితే అంటే మీరు కూడా లేచి నిలబడతారు. నాన్ సెన్స్, అంతే కదా. చంపుతండి గమ్మున ఉంటారా? ఎంత దద్దమైన, ఎంత చేతగానే అయినా చంపడానికి వస్తే ఫైట్ అవుట్. నువ్వా నేను తెలుసుకోవాలి. దానికి మనకి మనోబలం ఉండాలి. వాళ్ళు కలిసి మీ మీద దాడి చేస్తుంటే మనం అంతా కూడా కలిసి ఉండాలి. వీడు ఎస్సీ, వీడు ఎస్టీ, వీడు రెడ్డి, వీడు నాయుడు, అతను వేరుగా అంటే అందరు వస్తాడు. ముందు మిమ్మల్ని చంపుతారు, మిగతా వాళ్ళు మన వాళ్ళు కాదులే అనుకుంటారు. ఆ తర్వాత వార్డు నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ భారతదేశం ఒకటిగా ఉండాలంటే హిందువులంతా కలిసి ఉండడం నేర్చుకోవాలి. లేకపోతే మీకు మనుగడ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తున్నారు. వాడి గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఇంకా మెజారిటీ లేదు, కానీ వాళ్ళు చెబుతున్నారు. మా పిల్లకాయలు పెంచేసుకొని బయట పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ముస్లింల్ని చొరబాటు చేసుకొని మేము హిందువుల్ని చంపాలి, హిందూ దేశాన్ని ముక్కలు చేయాలి. సో ది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు దానికి వాళ్ళు తయారవుతున్నారు,
మీరు తయారవుతున్నారో లేదో. తయారు కాకపోతే హిస్టరీ రిపీట్స్. చేశారు ఇంతకుముందు, చేస్తున్నారు, వాళ్ళు చేసి చూపిస్తారు. ఎందుకంటే మనం ఎంతవరకు నా ఇల్లు, నా పెళ్ళాము, నా ఆస్తులు, వాడు దేశాన్నే వాడు ప్రభుత్వం వాళ్ళది అయిపోతే ఇంక మీరు చేసేది కూర్చోవాలంటే కూర్చోవాలా, నిలబడాలా, మతం మార్పిడి చేసుకోవాలా, లేకపోతే బతకలేరు. సో ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అదైనా ఎంతవరకు నా పెళ్ళాం బిడ్డలు అంటే అయ్యే పని కాదు ఇది. అంటే దేశం మంది అయితే అప్పుడు ఇట్లా బతకచ్చు. దేశం మీద పెళ్ళాం బిడ్డలేండి వాడు చెప్పినట్టుగా. వాడు అన్నాడు కాశ్మీర్లో అంట, కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎబరగేట్ కానంత వరకు అక్కడ హిందువులు పాకీ దొడ్లలో రోడ్లు ఊడ్చేవాళ్ళుగా పనిచేయాలంట. కాశ్మీర్లో స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు అట్లా బతుకుతున్నారు. ఎందుకంటే 370 ఆర్టికల్ ఎత్తిపారేసి అందరూ ఒకటే. ఎవరికి ఏ యోగ్యత ఉంటే వాళ్ళు ఆ యోగ్యతను బట్టి ముందుకు వెళ్ళొచ్చని మోడీ గారు సరి చేశారు. అంతే కదా. అంతమంది దిక్కులేదు, హిందువులు పారిపోయారు, అంత కట్టుకున్న గుడ్డలతో పారిపోయారు అక్కడి నుంచి. స్వతంత్ర భారతదేశంలో మనమంతా ఏం చేస్తున్నాం? మాకేం పట్టించారు? కాశ్మీర్లో జరిగితే, బెంగాల్లో జరిగితే, కేరళలో జరిగితే ఆల్రైట్ వెయిట్ చేయండి, వెలిగే వాళ్ళు దూసుకొస్తున్నారు. మీ ఇంట్లో దూరిన తర్వాత టూ లేట్. అప్పటికి పరిస్థితి లేట్ అయిపోయింది. ఇంక ఇంట్లో దూరిన తర్వాత ఇప్పుడు ఏంది మాట్లాడేది? ఇంక చావడానికి తయారవ్వాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ. కాబట్టి ఈయనొక యోధుడు, ఈయనొక వీరుడు, ఈయనొక భక్తుడు. నాన్ సెన్స్. ఇండియాలో హిందువులు, ప్రపంచం అంతా హిందువులు కావాలి. ఆయన స్టేట్మెంట్ చూడండి. మనం ఇక్కడ హిందువులు చంపుతుంటే మనకి నిమ్మకి నీరెత్తనట్లు. ఈయన చూస్తున్నాడు, ఎవరైతే కృష్ణుడు చెప్పినట్టుగా బతకదో వాళ్ళంతా పశువుల్లాగా బతుకుతారు, వాళ్ళంతా రాక్షసుల్లాగా బతుకుతారు, వాళ్ళంతా కూడా మూర్ఖులాగా బతుకుతారు. అంటే ఆయన జనాలకి భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మంచిగా బతుకుతారు, వాళ్ళు మనుషుల్లాగా బతుకుతారు, వాళ్ళు భక్తులు అవ్వగలుగుతారు. ఈయన ప్లాన్ ప్రపంచాన్ని అంతా కూడా సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అంతా అందియాలి. నేను అమెరికాలో చదువుకునేవాడిని. నేను అమెరికాలో డాక్టర్గా ఈయన పుస్తకాలు అక్కడ మా చేతికి వచ్చాయి. వెంటనే మేము దూకేసాం. ఇది మన బతుకు బాగుపడుతుంది, మీలాంటి వాళ్ళ బతుకులు బాగు చేసిన వాళ్ళు అవుతాం. అంతే కదా. చెప్పేవాళ్ళు లేకపోతే అట్లా తెలుస్తుంది. అంటే మేము దూకాం. దీనివల్ల భగవంతుడు నన్ను కాపాడుతాడు. 2, నేను ఇతరులని, హిందువులను కాపాడగలుగుతాం. హిందువేతరులని అక్కడ ధర్మమే లే. ఇస్లాంలో ధర్మం లేదు, పాడలేదు. చంపు 24 గంటలు చూస్తూ ఉంటాడు. చూడండి ఏం జరుగుతుందో. ఇరాన్లో ఏం జరుగుతుంది, ఇరాక్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ చంపుకోవడం పశువులు. అంతే కదా. అది ఇండియాలో కూడా తేవాలంట. ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. అందరినీ ముస్లింలు వాళ్ళు ఏమైనా కలిసి బతుకుతారంటే అది కూడా లేదు. హిందువులంతా చంపుతారు లేదా కన్వర్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కలిసి ఉంటే అది లేదు. మరి సున్నీలు, షియాలు, అహ్మదీయాలను వాళ్ళు కొట్టుకుంటాడు. మరి ఏం బతుకదు. ఎందుకంటే వాడికి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు మనలాగా ప్రశాంతంగా చక్కగా బతుకుతూ, ఇతరులని బతకనిస్తూ, ఇతరులని బాగు చేస్తూ, మళ్ళా చావు పుట్టుకలు పడకుండా ఎలా ముక్తిని పొందాలా, ఎలా మనం వైకుంఠాన్ని చేరుకోవాలా. చచ్చినాడికి వైకుంఠరాదు అంటే చచ్చినాళ్ళు వైకుంఠరాధంలో తీసుకెళ్తే వాడు నిజంగా వైకుంఠానికి పోతాడే. ఇవన్నీ పేర్లు పెట్టడం. ఏదో కైలాసరథం అంటే వాడు గొడ్డు మాంసం తిని సినిమాలు చూసుకుంటా ఏం పద్ధతి లేకుండా బతికి ఎప్పుడైనా కైలాసానికి పోతాడే, నరకానికి పోతాడు. ఆ పేరు, ఆ శవాన్ని వైకుంఠ రథంలో తీసుకెళ్తే వాడు వైకుంఠానికి పోతాడే.
దానికి మీరు వైకుంఠానికి పోవాలంటే అక్కడి నుంచి పుష్పక విమానం రావాలా, పుష్పక విమానం అక్కడి అంతే కదా. ఇవన్నీ శ్మశానం దాకా పోతాయి ఈ వైకుంఠరాజాలు. ఆ తర్వాత వాడు అమరావతి దగ్గరికి పోతాడు. ఇదే రైట్. సో సావధాన్. వీళ్ళందరికీ పోయేవాడు ఏమైనా పుస్తకాలు ఇస్తా ఇక మనకెందుకు వచ్చింది. మహారాజు గొంతు చించుకుని చదువుతారు, ఆ తర్వాత మన రూమ్ పోయి పండుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ క్లాస్ అవ్వగానే బీ దేర్ టు గివ్ సమ్ బుక్. అలాగే ఇంకొద్ది సమయం ఉంది, ఒక 12 నిమిషాలు ఉంది. ఐ గేవ్ యూ ప్రిపరేటరీ, ఇంట్రడక్టరీ. నవ్ యూ హియర్. ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, యూ హియర్. ప్రభుపాద అమెరికాలో, ఆయన లాస్ ఏంజలీస్లో ఉన్నాడు. ఈయన ప్రపంచాన్ని 14 మార్లు ఈ ట్రాటెడ్ ది గ్లోబ్ 14 times, 14 మార్లు ఆ వయసులో. వీళ్ళ వయసులో కాదు. ఈవెన్ ఇప్పుడు అండమాన్ నికోబార్ తీసుకెళ్తాం, పెళ్ళి అది ఎట్లా జరుగుతుంది. ముందు కొద్దిగా నేర్చుకో విషయాలు, ప్రపంచాన్ని చూడు, కొద్దిగా మైండ్ని కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకో, అయితే కొట్టుకుపోతారు అంతే కదా. మీరు బలంగా లేకపోతే కొట్టుకుపోతారు తుఫాన్లో. ఎంతవరకు మా ఆస్తులు, మా పెళ్ళిళ్ళు అది ఎంతగా ఉంటాయి. మాకు ఆస్తులు లేకపోతే మేము తినకుండా బతుకుతున్నావా? మీకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, మాకు ఎక్కువ ఉన్నాయి. అదే చెబుతాడు. మేము నాకంటూ ఏం లేదు, నా పేరు మీద ఒక దమిడీ లేదు, కానీ నాకే ఆస్తులు ఎక్కువ ఉంటాయి అంటారు. ఏమి ఇస్కాన్ పేరు మీద మాకు 30 ఎకరాలు ఉంది, మీకున్నాయా? అంటే దేవుడు ఏం లోడ్ చేస్తున్నాడు. నేను అహోబిలం పోతే అక్కడ నాకు పెద్ద ఎస్టేట్, నెల్లూరులో మాకు ఎస్టేట్ వీళ్ళ ఇంటి దగ్గరే ఉంది, 10.5 ఎకరాలు. అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, చదువుతున్నా. వై డోంట్ యూ ప్రాక్టీస్ కృష్ణ భక్తి? ఈయనొక అమాయకుడు, మెల్లిగా అర్థమవుతుంది. ఏముంది, ఒక నల్లకోట వేసుకుంటాడు, ఒక కత్తెర జేబులో పెట్టుకుంటాడు, బతుకుతారు అంతే కదా. ఇట్లాంటి వాళ్ళు ఏం లాయర్లు అవుతారు, బతకాలి కాబట్టి ఒక కత్తెర జేబులో పెట్టుకుంటాడు. వచ్చినాడికి అబద్ధం కబుర్లు చెప్పి అటు మోసం చేసి ఇటు మోసం చెప్పి వాడు 500 తీసుకోవాలి. అంతే పోటీ ప్రపంచంలో, అంతకంటే ఎట బతుకుతారు. కానీ చక్కగా నిజంగా విలువలతో జనాలు గౌరవిస్తారు. నేను ఎస్పీ గారి దగ్గరికి పోతా, మన జన్మాష్టమి ఎవరు వచ్చారు మందిరానికి? మన కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ మందిరానికి వచ్చి, అదే మనం సరైన కృష్ణ భక్తులుగా బతికితే జనాలు గౌరవించడానికి అంతా వచ్చిపోతూ ఉంటారు. అంత భక్తిలో ఉండేటువంటి అదే మన బతికేంది, స్వాములు ఎంత చక్కగా బతుకుతున్నారు, అంతో కొంత మనం కూడా అంటించుకోవాలా. అదే అలాగే ఇంకొక 10 నిమిషాలు ఉంది. మీ రక్తాన్ని కొద్దిగా వేడి చేయడానికి మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు కూడా ఆలోచిస్తారు, నేను నా పిల్లలకి ఏం నేర్పిస్తున్నా, ముందు మీరు చేస్తే కదా మీ పిల్లలకి నేర్పించేది. మీరు ఆయామయంలో ఉంటే మీ పిల్లకాయలకి ఏం నేర్పిస్తారు అన్నట్టు. సో ఇక్కడ ప్రభుపాద ఆయన లాస్ ఏంజలీస్లో ఉన్నాడు. లాస్ ఏంజలీస్ జర్మనీలో ఉందా, ఇంగ్లాండ్లో ఉందా, ఎక్కడుంది? అమ్మాయి చదువుతుంది కదా. వేర్ ఈజ్ ది సిటీ లాస్ ఏంజలీస్ అడగండి, తెలీదా? వీళ్ళకి కరెంటు బిల్ అరే లైటే ఇదండి. అమ్మాయి వెనక లైటే, అరే ఆ లైట్ అండి, ఎమర్జెన్సీ లైట్. ఇది చెప్పాలి. ఆయన ఎన్నేళ్ళ నుంచి ఉంటారు మందిరంలో. క్లాస్ ఉంది, లైట్ పోతే దూరాళ్ళ పెట్టి కూర్చోడు. లైట్ పంగని వేయాలి కదా, అయితే ఎటు చదువుతాను నేను అలాగే. సో ప్రభుపాద
ఆయన లాస్ ఏంజలస్లో ఉన్నాడు. ఆయన అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు మనం చెబుతాం. లాస్ ఏంజలస్లో చర్చిలు మూసేస్తున్నారు, జనాలకు విసుగొస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారటం లేదు. అందుకే ప్రభుపాద ఆయన కుర్రాళ్ళని మార్చి వాళ్ళందరికీ దేవుడి పిచ్చి కలిగేట్టుగా, భక్తిలో ఎలా ఆనందం ఉంది, భక్తిలో ఎలా మనకి ఆశ అనేది ఉంది, భక్తిలో మన ఎలా మూడ్ ఫ్లక్చుయేషన్స్, అప్పుడప్పుడు డిప్రెషన్, అప్పుడప్పుడు కోపం, అప్పుడప్పుడు ద్వేషం, మైండ్ ఈజ్ యాజిటేటెడ్, మైండ్ ఈజ్ గోయింగ్ ఆన్ తుఫాన్. అంటే వాళ్ళందరూ కూడా ప్రభుపాద చెప్పినట్టుగా ప్రసాదాలు తింటూ, వాళ్ళు తెల్లవారుజాము భజన చేస్తూ, వాళ్ళు పరమశాంతి లోపల, బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లోపల ప్రశాంతంగా ఆ కృష్ణ చైతన్యంలో అలవాటు చేసుకోవాలి. అందుకని ఒక చర్చ్ ఎవరో అమ్మేస్తుంటే ప్రభుపాద వెంటనే తన డిసైపుల్స్ని ఆ చర్చిని మీరు కొనండి, అది మనం దాని మందిరంగా కన్వర్ట్ చేసుకున్నాం. ప్రభుపాద ఆ చర్చిని ఏ విధంగా మందిరంగా, అక్కడ రూములు దేనికి వాడాలా, వంటశాలగా ఏ గదిని వాడాలా, ఆఫీస్గా ఏ గదిని వాడాలా, ఏ గదిలో భక్తులు ఆశ్రమాన్ని పెట్టాలా, ఆ చర్చ్ హాల్ని దానిలో ఏం ఆల్టరేషన్స్ మోడరేషన్ చేసి దానికి మందిరం షేప్ ఇవ్వాలా, ఇవన్నీ ఆయన చెబుతున్నాడు వాళ్ళకి. దాంతోపాటు ఆయన సాహిత్య ప్రక్రియ, అంటే బెంగాలీ పుస్తకాలని, సంస్కృత పుస్తకాలని ఆయన ఇంగ్లీష్లో అనువాదం చేస్తున్నాడు. మన వేద గ్రంథాలు అంటే నాట్ నెసెసర్లీ సామవేదం ఋగ్వేదం కాదు, వేదాల యొక్క కంక్లూజన్ దేవుణ్ణి తెలుసుకో, దేవుడితో సంబంధం కోసం మానవ జీవితంతో ఆయన ఆ విధంగా దానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఇంత ప్రపంచం అంతా తిరుగుతూ, అంటే వెరీ డిసిప్లైన్డ్ పర్సన్, క్లాక్ లైక్ మూమెంట్, ఏ టైంలో ఏం చేయాలో ఒళ్ళు పూర్తిగా అదుపులో ఉంది ఆయనకి. అంటే ఈ టైం నుంచి ఈ టైంలో నేను క్లాసులు ఇవ్వాలా, ఈ టైం నుంచి ఈ టైంలో నేను అనువాదం చేయాలా, ఈ టైంలో నేను ఊళ్ళోకి పోయి ప్రోగ్రాంలు ఇవ్వాలా. వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. వాళ్ళంతా అందుకే ఈ కుర్రాళ్ళంతా కూడా మిత్రపోయారు. ఆయన 80 ఏళ్ళ మనిషి ఇంత పంక్చువల్ అయింది, ఇంత హార్డ్ వర్కింగ్ అయింది. దే కుడ్ నాట్ అండర్స్టాండ్, సో దే ఆల్ సరెండర్డ్. ఆయన చూసి వాళ్ళందరూ కూడా ఈయన శిష్యులైతే మన బతుకు బాగుపడుతుంది అని చెప్పి దే ఆల్ సబ్మిటెడ్ దేర్ లైఫ్. ప్రభుపాద వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఏ పనికైతే ఈ భూమి మీద ఆయన జన్మించాడో పని, ప్రపంచానికి భాగవత ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ సక్సెస్ఫుల్లీ ఇంప్లాంటెడ్. రష్యా వెళ్ళి, ఇరాన్ వెళ్ళి, చైనా వెళ్ళి, ఆఫ్రికా వెళ్ళి, ఎనీ కల్చర్, ఎనీ కంట్రీ యూ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఎంపవర్డ్. భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడు ఆయన భక్తిని చూసి ఆయనకి తన శక్తిని ఇచ్చాడు. ఎవరైనా కూడా భక్తి చేస్తా అంటే భగవంతుడు ఈ రికగ్నైజెస్ దెమ్. కృష్ణుడు గీతలో అంటున్నాడు 18వ అధ్యాయంలో, నోట్ చేసుకోండి మీరు, 18వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయం 78 శ్లోకాలు ఉంటాయి. ఆ 18వ అధ్యాయంలో ఆయన 71, 72 శ్లోకాల్లో కృష్ణుడు చెబుతున్నాడు, ఎవరైతే నన్ను సరిగ్గా తెలుసుకుంటారో భగవద్గీతది, ఎవరైతే నా భక్తులు అవుతారో దానిలో ఉండే ఆనందం వల్ల వాళ్ళు ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి, అంతే కదా, మీకు ఆనందంగా ఉంటే అందరు కూడా ఇవ్వాలని చూస్తారు. వెన్ యూ ఆర్ హ్యాపీ యూ వాంట్ టు డిస్ట్రిబ్యూట్.
మీ దగ్గర బుట్ట నుండి యాపిల్ పళ్ళు ఉంటాయి అనుకోండి, మీరు రోజుకి 2 తినగలిగేది, కొళ్ళబెట్టి బయట పారేస్తారా, పంచి పెడతారు. అట్లాగే నా దగ్గర ఆనందానికి ఫార్ములా ఉంది. నేను ఒక్కడే ఆనందంగా ఉన్నాను, అందరూ టెన్షన్లో పడి అందరూ కూడా వ్యసనాలకి బానిసలయ్యి అందరూ కూడా డిప్రెషన్లో పడుతుంటే ఐ షుడ్ ట్రై టు హెల్ప్. న్యాచురల్ ఏ జెంటిల్మెన్ వాంట్స్ టు హెల్ప్ అదర్స్. తో ప్రభుపాద అది కృష్ణుడు అదే చదువుతున్నాడు భగవద్గీతలో, యా ఇదం పరమం గుహ్యం మద్భక్తే సవిధాష్యతి భక్తిమయి పరం కృత్వ మామై వైశ్యత సంశయ. సంశయం లేకుండా ఎవడైతే ఈ గీత జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడో వాడు నాకు ఎంతో ప్రియమైన వాడు. ఈ గుహ్య జ్ఞానాన్ని అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే భారతదేశం గతి ఇట్లా ఉండదు. అందరు ఎవడు చేస్తున్నాడు కృష్ణ భక్తి, నాట్ 1 పర్సన్. ఎవడో సాయిబాబా భక్తి అంటాడు, ఎవడో అయ్యప్ప సాయి భక్తి అంటాడు, ఎవడో వెంకయ్య సాయి భక్తి అంటాడు. తమోగుణం, నో అండర్స్టాండింగ్. అందుకని కృష్ణుడు ఏమన్నాడు, ఆయన మనకి టెంప్టేషన్ ఇస్తున్నాడు. నువ్వు నా భక్తి నువ్వు చేసి చూడు ఏమవుతుందో. రెండోది ఇతరులకి చెప్పి చూడు నువ్వు ఏ స్థితికి చేరుకుంటావు. 2 శ్లోకాల్లో భక్తుని ఆయన ఏ విధంగా ఆయన చెబుతున్నాడు, యా ఇదం పరమం గుహ్యం మద్భక్తే సవిధాష్యతి భక్తిమయి పరం కృత్వ. వాడు తప్పకుండా నన్ను చేరుకుంటాడు, ప్లస్ అతన్ని నేను కనురెప్పలాగా కాపాడుకుంటాను. ఆ తర్వాత శ్లోకంలో నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమ భవితే నచమే తస్మాత్ అన్న ప్రియతరో భువి. దాని అనువాదం, ఎవడైతే ఈ సంసారంలో భగవద్గీత జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టి ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి చూస్తాడో అంతకంటే ప్రియమైన వాడు నాకు ఎవడు ఉండబోడు. అందుకే భవిష్యత్తులో కూడా చెబుతున్నాడు ఆయన, నచతస్మాన్ మనుష్యేషు. మనుష్యుల్లో అంతకంటే అంటే మనుష్యులో ఎవడైనా అందరికంటే గొప్పవాడు ఎవడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాడో, ఎవడైతే భగవద్భక్తిని చేస్తున్నాడో అటువంటి వాళ్ళలో ఎలాంటి చెడు అలవాట్లు ఉండదు, వాళ్ళకి ఎలాంటి స్వార్థం ఉండదు. కాబట్టి నిజంగానే వాళ్ళు సమాజంలో ఇతరుల కోసం పనిచేసేవాడు. నచతస్మాన్ మనుష్యేషు, మనుష్యులో ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేడు. నచమేత భవిష్యత్తులో కూడా వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సార్. వచ్చి వాడు గొడ్డు మాంసం ఎందుకు తింటున్నాడు, నోబెల్ ప్రైజ్ వస్తే ఆ మాత్రం బుద్ధి లేదా? అంత జ్ఞానం ఉంటే జంతువులు ఎందుకు చంపాలా? వాటి బతకచ్చు కదా. అది ఆయన వాడికి నోబెల్ ప్రైజ్ అంట. ఇది వీళ్ళ తెలివితేటలు, అది ఆయన నీచపు జీవితం. నోబెల్ ప్రైజ్ గొప్పవాడే అయింది. ఎవడైతే చరిత్రవంతుడో, ఎవరికైతే విజ్డమ్ ఉందో బతకడానికి కదా, నోబెల్ ప్రైజ్ కాల్చుకుని చచ్చిపోతాడు. తర్వాత వాడు ఏమంటే వాడికి డిప్రెషన్ వచ్చింది సార్. మరి భగవద్గీత జ్ఞానం లేకపోతే ఇంకేం వస్తుంది? నోబెల్ ప్రైజ్ వచ్చింది తెలుసు. ఎంతమంది నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుని తెచ్చారు మీకు తెలుసా? కెన్ యూ నేమ్ 1 పర్సన్? నోబెల్ ప్రైజ్ తీసుకుని ఆత్మహత్య చేసుకుని తెచ్చాడు వాడు. వాడికి ఎందుకు నోబెల్ ప్రైజ్ వాడికి ఎందుకు ఇచ్చారు? కుక్కలు కూడా ఆత్మహత్య వాడు చేసుకున్నాడు. యూనో ఎవరు చేసుకున్నాడు? ఆయన పేరు ఆత్మహత్య చేసుకున్న నోబెల్ లారియట్ వారెన్ పీస్, లియో టాల్స్టాయ్. He has got Nobel Prize for the book War and Peace. ఆయన వార్ అండ్ పీస్ అని పుస్తకం రాశాడు. ఇంకేదో పుస్తకాలు రాశాడు మంచి ఇంగ్లీష్ మీద కమాండ్. సో ఆయన ఆత్మహత్య చేసుకుని తెచ్చాడు ఆఖరిలో. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు ఆయనకి, ఇంక నువ్వు సెక్స్ లైఫ్కి పనికిరావు అని చెప్పి. ఇంక సెక్స్ లైఫ్ లేకపోతే ఇంక బతికితే ప్రయోజనం ఉంది. వాళ్ళ ఆలోచనలే. మనకంటే కల్చర్ ఉంది కాబట్టి మనం కొద్దిగా పూజలు భజనలు జ్ఞానం తర్వాత వే ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఏం లేదు. ఎంతవరకు డబ్బులు సంపాదించడం అనుభవించడం. డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంక దానికి పనికిరావు,
నువ్వు గుండె పేలు చేస్తావు, గుండె బయలు చేస్తావు అంటే వాడు ఇంకా ఇది లేకపోతే బతికెందుకని చెప్పి ఈ కమిటెడ్ సూసైడ్. టాల్స్టాయ్. సో మనం ఏం చేద్దాం, ఎలా సెక్స్ లైఫ్ని మనం ఎలా అధిగమించవచ్చు, ఆత్మజ్ఞానంతో, ఆధ్యాత్మిక సాధనతో. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ప్లేస్. సెక్స్ లైఫ్ కోసం బతకాలని లేదు, సెక్స్ లైఫ్ పూర్తిగా ఆపాలని లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకడం అంతే కదా. హౌ టు లివ్. నేను ఐ విల్ క్లోజ్ ఇట్. ఈ పారాగ్రాఫ్ పూర్తి చేసి తో ప్రభుపాదులు వారి గురువు. ఐ జస్ట్ వైండ్ అప్ ఇన్ 2-3 minutes. ఓకే, ఇట్ ఆల్ రైట్. ప్రభుపాదులు వారి గురువు. ఈయన గురువు గారు ఈయనకి నేర్పించారు, ఈయన మాకు నేర్పించాడు, మేము మీకు నేర్పిస్తాం. దట్స్ హౌ ది నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. ఆయన అన్నాడు, పెద్ద పెద్ద మందిరాలు కట్టి మీరు లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్కి మీరు బానిసలు కావక్కర్లేదు. మందిరాల యొక్క ఉద్దేశం మీరు జనాలను పోగు చేయడానికి కోసం మందిరాలు కడుతున్నారు, మీ కంఫర్టబుల్ లైఫ్ కోసం కాదు. మీరు ఈ మందిరాల్లో కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడి ప్రచారం చేయకపోతే ఆ మందిరాలను అమ్మి పారేయండి, పుస్తకాలు ప్రింట్ చేసి పుస్తకాలు అమ్మండి, జనాలు పుస్తకాలు చదివి భక్తులు అవుతారు అని వాళ్ళ గురువు ఈయనకి చెప్పాడు. అందుకని ప్రభుపాద ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన కొంత రాసే పని పెట్టుకునేవాడు. తో ప్రభుపాద అమెరికా వెళ్ళడానికి ముందు అమెరికాలో మందిరాలు లేవు, శిష్యులు లేరు. ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఒంటరిగా ఆయన పుస్తకాలు రాశాడు. ఆయన ఒక పత్రికను ప్రారంభించాడు. ఆ తర్వాత భాగవతం ఆయన 18 వాల్యూముల్లో ఉంది. ఈయన రాసిన భాగవతం 12 స్కందాలు అంటారు. రామాయణంలో 7 కాండలు ఉంటాయి, మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి, భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి. స్కందము, పర్వము, కాండాలు వేరే సంస్కృతంతో. ప్రభుపాద భాగవతాన్ని 18 వాల్యూముల్లో 12 స్కందాలు. అమెరికా పోవడానికి ముందు 3 వాల్యూములు తయారు చేశాడు ఆయన, ఎందుకంటే అమెరికాలో ప్రచారం చేయడానికి. ఆయన వాటిలోంచి శ్లోకాలు చదువుతూ ఆయన క్లాసులు ఇచ్చేవాడు, భగవద్గీత నుంచి, భాగవతం నుంచి. ఆయనకు అదే ఆస్తి, భగవద్గీత, భాగవతం. ఆయనకు ముఖ్యమైనటువంటి యాక్టివిటీ భాగవతం మీద కామెంటరీ రాయడం. తర్వాత ఆయన అన్నాడు, మనం మృదంగం కొట్టి కీర్తన చేస్తాం కదా, అది హాల్కే వినపడుతుంది అంతే కదా. కానీ పుస్తకాలు రాసి పంచి పెడితే ఏ పుస్తకం ఎక్కడ చేరుకొని ఎవరి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తామని తెలియదు. అంటే ఆయన పుస్తకాలు రాయడం, మేమంతా కూడా అమెరికాలో పుస్తకాలు దొరికేట తయారు. నేను ప్రభుపాదను కలుసుకోలేదు, ఆయన పుస్తకం నా చేతికి వచ్చింది. ప్రభుపాదను కలుసుకున్నా, ఎట్ట మారింది మరి నీ బతుకు అని పుస్తకాలు. మీరు పోయేప్పుడు షీ విల్ రికమెండ్ 1 book, తీసుకు చదవండి. ఇంట్లో కూర్చొని మీ జీవితాలు మారిపోయి, ఏ విధంగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే చెడిపోతున్నారో, ఇంట్లో కూర్చొని ప్రభుపాదలో పుస్తకాలు చదివితే ఇంట్లో కూర్చొని కూడా బాగుపడచ్చు. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.